అప్పటికప్పుడు వచ్చి చూసిన వాళ్ళు ఏమంటారు తెలుసా మీకు? ఇది ఏదో పెద్దగా గాలివాటానికి ఎదిగిన మొక్క, ఇది 5 వారాలు ఎదిగేసింది, ఎక్కువ బలం ఉండదు అనుకుంటారు. ఈ 5 సంవత్సరాలు చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమనుకుంటారు? ఈ 5 సంవత్సరాలు దీనికి మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా వృధా, 5 సంవత్సరాలు ఎదగలేదని చెప్పి అనుకుంటారు. కానీ దాన్ని ప్రేమించిన వాడికి, దాన్ని నాటిన వాడికి తెలుస్తుంది ఇది 5 సంవత్సరాల 5 వారాల కష్టం, ఈ 90 అడుగులు అని చెప్పని. కాబట్టి మిమ్మల్ని అందరూ నేను ఒకటే కోరుకుంటాను, ప్రజారాజ్యం పెట్టాం, మీరందరూ నిలబడ్డారు. జనసేన పెట్టాం, మీరందరూ నిలబడ్డారు. నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆ జనసేన పార్టీ అనే ఒక మొక్కని ఏ ఎదుగుదల కనపడకపోయినా కూడా 5 సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు నిలబడి నీరు పోసిన ప్రతి ఒక్క యువకుడికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం 100 రూపాయలు, 10 రూపాయలు, 1000 రూపాయలు విరాళం ఇచ్చిన వ్యక్తులు, నీరు పోసిన వ్యక్తులు మీరందరూ కూడా. మీరు అనుకోవచ్చు అయిపోయింది, ఎదుగుదల ఇచ్చింది అనుకుంటారు. కానీ ఇది కేవలం ఇంకా మనం 4వ సంవత్సరంలోనే ఉన్నాం. ఈ ఎదుగుదల రాబోయే రోజుల్లో ఇంకా పైకి ఎదగబోతుంది, మీరు చూడబోతారు. బలంగా నిలబడండి మీ అందరూ కూడా. అదే విధంగా మనం ఎవరైతే అభిమానిస్తున్నామో, అభిమానించే వాళ్ళు ఎవరిని అవమానిస్తే వారి కోసం బలంగా నిలబడండి. మనం అందరం ఎవరిని అభిమానిస్తున్నాం? పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని అభిమానిస్తున్నాం. అదేవిధంగా నా తల్లి చెల్లి సమానులైన మహిళలకి, అన్న తమ్ముడు సమానులైన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఈ కమిటీ సభ్యుల అధ్యక్షులైన శ్రీ భరత్ గారికి, అదేవిధంగా వారి కమిటీ సభ్యులకి, ఇంత మంచి చక్కటి ప్రోగ్రాం నిర్వహించడానికి దాతలుగా ముందుకొచ్చిన ప్రతి దాతకి కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. ఈరోజు స్వర్గీయ వంగవీటి రాధా గారి జయంతి, 80వ జయంతి. సో ఒక్కసారి నేను ఈ ప్రసంగం మనకు ప్రారంభించే ముందు రాబిన్ హుడ్గా, అంటే బడుగు బలహీన వర్గాలు దోచుకునే వాళ్ళని, పీడించే వాళ్ళని తాట తీసే వ్యక్తిగా బయటకు వచ్చి బెజవాడ నడి బొడ్డులో వంగవీటి అనే ఒక బ్రాండ్ నిలబెట్టిన శ్రీ వంగవీటి రాధా గారి జయంతిని పురస్కరించుకుంటూ ఒక్కసారి జోహార్ వంగవీటి రాధా. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరిలో కూడా నేను ఒకడిని, మీరు మనసులో అనుకుంటారు, నేను ఇక్కడికి వచ్చి మీ తరపున మైక్లో చెప్తాను, అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఈరోజు నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, మన అందరి కుటుంబ సభ్యులను కూడా కలిసిమెలిసిగా ముందుకు వెళ్ళాలి. నేను ఒక చిన్న కథ చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. చైనీస్ బ్యాంబూ అని చెప్పి మీ అందరికి తెలిసే ఉంటుంది. చైనీస్ బ్యాంబూ, ఆ చైనీస్ బ్యాంబూ యొక్క సీడ్ని, అంటే విత్తనాన్ని నాటితే 1 సంవత్సరం పాటు దాన్ని నీరు